నమో నారాయణ. ఆడవాళ్ళైతే శ్రీమాత్రే నమః. ఈ భగవన్నామం చేస్తే అది మనకు దాచుకునే ధనం, ఆయురారోగ్య ఐశ్వర్యము చేత భగవంతుడు చల్లగా కాపాడుతాడు అని పెద్ద చెప్పాడు, శాస్త్రం చెప్తుంది అని భగవంతుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానాన్ని తెలియజేస్తున్నాడు. భక్తులకు మనవి, వ్రతం చేసుకునే సందర్భంలో స్వామివారికి మొక్కిన మొక్కులు, కానుకలు, మొక్కులు, కట్నాలు ఉంటే చేతులు పట్టుకోండి. దేవస్థానం సిబ్బంది పళ్ళ్యాలు తీసుకుని వస్తున్నారు, యథాశక్తి కూడా సమర్పించుకోవచ్చు. మీ సమక్షంలోనే హుండీలో వేస్తారు, నిర్బంధం లేదు అని భగవంతుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వ్రతము ఏ దంపతులు చేస్తామని అనుకుంటారో వారు ఉదయాన్నే లేవాలి, తలంటు స్నానం చేసుకోవాలి, మంచి వస్త్రాలు ధరించాలి, పీఠను అలంకారం చేయాలి, పీఠమైన తెల్లని కొత్త వస్త్రాన్ని పరవాలి, వస్త్రం పైన బియ్యం పోయాలి, తమలపాకులు, వక్కలు, ఖర్జూర ఫలాలు, అరటి పండు పెట్టి గణపతి నవగ్రహాలుగా పూజ చేయాలి. రాగి కలశంలో బియ్యం కానీ నీళ్లు కానీ పోసి కొబ్బరికాయ పెట్టాలి. పసుపుతో గౌరీదేవి చేసి కుడకలో పెట్టి లక్ష్మిగా భావించాలి. స్వామి యొక్క పటము కానీ ప్రతిమ కానీ మంత్రపూర్వకంగా స్థాపించాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర కలిపిన పంచామృతం పుష్పము చే అభిషేకం చేయాలి. పసుపు, కుంకుమ, ముఖాగ్రాలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన పుష్పాలచే పూజించాలి. అరటిపళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ రవ్వ, చక్కెర, కొబ్బరికాయలు అంటే స్వామికి ఎంతో ఇష్టం. ఇవన్నీ కూడా ముందుగా సిద్ధపరచుకోవాలి. ఈ వ్రతానికి శక్తి కన్నా భక్తి ముఖ్యం. కొన్ని వస్తువులు తక్కువ ఉన్నా, కొన్ని వస్తువులు విశేషంగా ఉన్నా, కొన్ని మనం ప్రయత్నం చేసిన లభించకపోయినా, కూర్చున్న గడియ సేపైన స్వామి పాద పద్మములపై చిత్తం పెట్టి భక్తి చేత వ్రతము చేసుకొని బ్రాహ్మణి చేత కథ విని భగవంతుని యొక్క తీర్థ ప్రసాదం తీసుకుంటారో ధనము లేని వారికి ధనము, ధాన్యము లేని వారికి ధాన్యము, సంతానము లేని వారికి సంతానం, ఏ కోరిక చేత వ్రతము చేస్తారో కోరికలన్నీ నెరవేర్తవి, విష్ణులోకానికి చేరుకుంటారు. ఇది ప్రథమోధ్యాయ. సత్యనారాయణ స్వామి భగవానికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పసుపు, కుంకుమ, ముఖాగ్రాలు వేయండి. కొట్టి 2 కొబ్బరి ముక్కలు పీట మీద పెట్టుండి, కుంకుమ పెట్టాలి. కథ 2 ముక్కలు పెట్టాలండి. ఇదం ఫలమయాదేవ చారుకం జన్మని జన్మని. కొబ్బరి ముక్కలు పెట్టండి, పుష్పము చేత నీళ్లు చల్లి దండ పెట్టుకోండి. నారికేళ నైవేద్యం సమర్పయామి. నియమగా హారతి. మంగళం భగవన్యస్య మంగళం సోమనామంగళం అయ్యా, మొదటి కథలో స్వామి యొక్క వ్రత విధానాన్ని తెలియజేశాను. మంచి దండం పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి భగవానికి, పంచనారసింహ స్వామి భగవానికి. డబ్బులు ఉండి వేస్తున్నారు భక్తుల ద్వారా, మంచి దండం పెట్టుకోండి. అక్షంతలు పట్టుకొని శతానందుడు అని ఒక బ్రాహ్మణోత్తముడు కదా. ఇతడు బాగా చదువుకున్నవాడు, దైవభక్తుడు, కానీ అధిక సంతానము చేత కఠినమైన దరిద్రము చేత బాధపడుతున్నాడు. ప్రతిరోజు కూడా కాశీ పట్టణంలో
ప్రతి ఇంటికి భవనే భిక్షాం దేహి అని భిక్ష ఎత్తుకుంటూ ఎవరు ఏదేమిస్తే తీసుకొని నిత్య జీవితాన్ని గడుపుతున్నాడు బ్రాహ్మణోత్తముడు. ఒకరోజు తన మనసులో బాధపడుతున్నాడు, స్వామి జీవించి ప్రయోజనం లేదు అనుకున్నాడు బ్రాహ్మణోత్తముడు. గంగలో ప్రాణత్యాగం చేసుకోవటానికి వెళుతున్నాడు. అప్పుడు స్వామి నేలవాడై ఒక ముసలి బ్రాహ్మణ వేషం ధరించి ఈ శతానందుని ఎదురుగా వస్తూ, ఓయి బ్రాహ్మణోత్తమ, ఎందుకు బాధపడుతున్నావు? బాగా చదువుకున్నవాడు, దైవభక్తులకు గంగలో ప్రాణత్యాగం చేసుకున్నటలో ఫలితమేమున్నది? ఈ మానవ జన్మ ఎంతో ఉత్తమోత్తమైనటువంటిది. ఏది కానీ ఉండి సాధించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకో, సకల కోరికలు నెరవేర్చుకుంటావు అని వ్రత విధానంతా తెలిపి ఆ ముసలి బ్రాహ్మణుడు మాయమైపోయాడు. శతానందుడు ఇంటికి వచ్చాడు. సత్యనారాయణ స్వామి దండం పెట్టుకున్నాడు. స్వామి తెల్లవారి ప్రాతకాలమందు లేచాడు. స్నాన సంధ్య జపములు ముగించుకున్నాడు. స్వామి దండం పెట్టుకున్నాడు. భిక్షకై బయలుదేరాడు. ప్రతి ఇంటింటికి భవతి భిక్షాం దేహి అని భిక్షవెత్తుకుని తిరుగుతున్నాడు బ్రాహ్మణోత్తముడు. ఆ రోజు కాశీ నగరంలోని ప్రజలందరూ అనుకుంటున్నారు, బ్రాహ్మణోత్తముడు భిక్షాటంలాగా చాలా రోజులాయే అనుకున్నారు ప్రజలు. వారి ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకున్నారు. శతానందుడికి ఆ రోజు భిక్షలో చాలా డబ్బు లభించిన స్వామి యొక్క పూజా ద్రవ్యాలు, అరటిపండ్లు, ఆవుని, యౌపాలు, గోధుమ, చక్కెర, కొబ్బరికాయలు సమకూర్చుకొని ఇంటికి వచ్చాడు. ప్రతి నెలకొకసారి వ్రతం చేస్తున్నాడు బ్రాహ్మణోత్తముడు. స్వామి అనుకోవన్నా పెద్ద శ్రీమంతుడైపోయినాడు. ఒకరోజు బ్రాహ్మణోత్తముడు మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండగా వంట చెరుకులు అమ్ముకునే వ్యాపారి తలపై వంట చెరుకుల భారం పెట్టుకున్నాడు. కాశీ నగరానికి వ్యాపారానికి వస్తున్నాడు. బ్రాహ్మణ ఇంటిలో పూజా కార్యక్రమం జరుగుతున్నది అనుకున్నాడు. బ్రాహ్మణ ఇంట్లోకి వెళ్ళాడు. కథ విన్నాడు. తీర్థ ప్రసాదం తీసుకొని స్వామికి దండం పెట్టుకున్నాడు. స్వామి ఈ వ్రతం నేను కూడా చేస్తాను. ఈరోజు ఈ వంట చెరుకుల వ్యాపారంలో ఎంత ద్రవ్యం లభిస్తుందో ఆ డబ్బు చేత నీ యొక్క నోము నోముకుంటాను అనుకున్నాడు. కాశీనగరంలో సంతలు తిరుగుతున్నాడు. వాడు కట్టుకునే తుమ్మ పుల్లలు స్వామి నృత్య వల్ల విలువగల సువాసన గల గంధం చక్కలుగా మారిపోయినాయి. ఆ రోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తున్నాయి. స్వామి యొక్క వ్రతము చేస్తామని మృత్యుతే ఇంత డబ్బు లభించింది, ఇక వ్రతము చేస్తే ఇంకెంత డబ్బు రావచ్చు అనుకున్నాడు. బ్రాహ్మణోత్తముడు ఏ విధముగా చెప్పినాడు. వంట చెరుకులు అమ్ముకునే వ్యాపారి కూడా స్వామి యొక్క పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని తన ఉండే చిన్నపాటి కుటీరములోనైనా స్వామి పూజలు చేసుకుంటూ జీవిత ఉన్నంతకాలం సుఖ సౌఖ్యాలు అనుభవించి విష్ణులోకానికి చేరుకున్నారు. ఇది ద్వితీయోధ్యాయ. సత్యనారాయణ స్వామి భగవానికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పసుపు, కుంకుమ, బుక్క, గులాబీ పుష్పాలు వేయండి. కొబ్బరి ముక్కలు పీట మీద పెట్టుండి కథకు 2 ముక్కలు పెట్టాలండి. మీరు వేసే కట్టకాలన్నీ కూడా భక్తుల ద్వారా హుండీలో వేస్తున్నారు. మంచిగా దండం పెట్టుకోండి. స్వామి మా ముక్కులని మీకు సమర్పిస్తున్నాము, మా కోరికలన్నీ నెరవేర్చగలరు అని నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి భగవానికి జై. పంచనారసింహ స్వామి భగవానికి జై. కొబ్బరి ముక్కలు పెట్టి తల్లి దండం పెట్టుకోండి. నైవేద్యం సమర్పయామి. హాపివండి నియమహాపివారండి. మంగళం భగవతి విష్ణు మంగళం మధుమోదన మంగళం కొండయేగం మంగళం గరుడధ్వజ వేద వేదాంతరేజ్ఞాయ ఏకశ్యామలముక్తయే పుంసాం మోహరూపాయ
లోకాయ మంగళం ఆజ్ఞాగం సమర్పయామి. ఆర్తు పుష్పం చేతిని చెప్పండి. నారాయణాయ విష్ణువే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. సత్యనారాయణ స్వామి పాదారవిందార్పణమస్తు. హాతి కింద పెట్టి కళ్ళగత్తుకోండి. అయ్యా అక్షంతర పుష్పాలు చేతులు పట్టుకొని మూడవ కథ వినండి. పునరగ్రేమ రక్షామి శుద్ధం ముని సత్తమ పురా చౌర్గా ముఖో నామ కృపాచాసేన్ మహీపతి. అక్షంతర పూలు పట్టుకోండి. మూడవ కథ వినండి. మూడవ అధ్యాయంలో ఉల్కాముఖుడు అనే మహారాజు గారు భద్రశీల నదీ తీరే ఉన్నాడు మహారాజు. అదే నగరము నుండి ఒక వైశ్య దంపతులు ద్రవ్యం నింపుకొని వ్యాపార నిమిత్తమై బయలుదేరుతున్నారు. సముద్ర తీరానికి వచ్చేసరికి మహారాజు గారు చేస్తున్న వ్రతాన్ని చూచి కథ విని తీర్థ ప్రసాదం తీసుకొని ఆ దంపతులు సత్యనారాయణ స్వామికి దండ పెట్టుకున్నారు. స్వామి, నీ అనుగ్రహం చేత అఖండమైన ఐశ్వర్యం ఉన్నది. అనుభవించడానికి సంతానం లేదు. ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వెంటనే మొక్కు చెల్లిస్తాము అని ఆ దంపతులు స్వామికి మొక్కి ముడుపు కట్టినారు. అందరికి తెలుసు అన్ని విషయాలు. అందరూ చదువుకున్న వాళ్ళని అందరం సంపాదిస్తాం. సంపాదించిన తర్వాత ఏమంటారు? పెళ్ళి అయినా అడుగుతారు. పెళ్ళైన తర్వాత సంతానం ఎంతమంది, కొడుకా బిడ్డ. అక్కడికి సంపూర్ణ మానవ జన్మ సంసారం నడుస్తూనే ఉంటుంది. మనకు ప్లాట్లు, బంగారు, వజ్రవైడూర్యాలు, బంగారం, కారులు ఎవరు అడగరు. పెళ్ళైందా సంతానం ఎంతమంది, సంతానం ఎందుకు అని కొంతమంది ప్రశ్న వేస్తుంది. వంశం అభివృద్ధి అవ్వడానికి, సంపాదించి తినడానికి, ఎవరికైనా వృద్ధాప్యం వస్తుంది, కుసంతనం వస్తుంది ఎవరికైనా, అప్పుడు సేవ చేయటానికి సంతానం అవసరము. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అని కథలు చెప్పుకుంది. నమ్మకంతో భక్తి శ్రద్ధల చేత పూజ చేసుకోవాలి. స్వామి, ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వెంటనే మొక్కు చెల్లిస్తాము అని ఆ దంపతులు స్వామికి మొక్కి ముడుపు కట్టినారు. స్వామి యొక్క వల్ల మొక్కిన సంవత్సరంలోపే సంతానం కలిగినని, ఒక కుమార్తె జన్మించినది. ఆ పాప 21 రోజు నాడు బంధువుల సమక్షంలో అమ్మాయికి కళావతి అని పేరు పెట్టుకున్నారు. లేక లేక కలిగిన సంతానం అమ్మాయిని అల్లారముద్దుగా పెంచుతున్నాయి. ఎన్నో విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాయి. స్వామి యొక్క మొక్కు వివాహ సమయే తస్యాః కరిష్యామి వ్రతం ప్రియే. మొక్కింది మాత్రం వాస్తవమే కానీ అమ్మాయి పెళ్లి సమయంలో వ్రతము చేద్దాము అని వాయిదా విషయం. సాధువు శక్తి అనుకున్నాడు. లాభాలు వచ్చినప్పుడే చిన్నతనంలోనే అమ్మాయికి వివాహం చేయాలి అని సంకల్పించుకున్నాడు షావుకారు. మగ సంతానం లేదు, ఒక్కదే బిడ్డ. వచ్చే అల్లుడు ఇల్లనికం పెట్టుకోవాలి అనుకున్నాడు. దృష్టువాతం సుందరం బాలము వనిపుత్రం గుణాన్వితం. 4 దేశాలకు 4 రాయభారం పంపినాడు. విద్యావంతుడు, సౌందర్యవంతుడు, గుణవంతుడు, సుందరుడు అనే పేరు గల ఒక వైశ్యుల అబ్బాయిని తోడుకుని వచ్చారు. గుణగణాలు విచారించి, గోత్రాలు విచారించి, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే సుముహూర్తాన్ని ఏర్పాటు చేసి 5 రోజుల వేడుకతో
శాస్త్రోక్తంగా వివాహం కూడా జరిపించాడు అమ్మాయి. పెళ్లి వేడుకలు కూడా పూర్తయినాయి. మృక్కు మర్చిపోయాడు. పెళ్లికి చాలా డబ్బు ఖర్చు అయింది. తొందరగా సంపాదించుకోవాలి అనుకున్నారు మామ అల్లుడు. రత్నసానపుర పట్టణానికి చేరుకున్నారు వైశ్యులు. ముత్యాలు రత్నాల వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంలో ముట్టింది ముత్యము, పట్టింది బంగారం లభిస్తున్నది. లాభాలు బాగా వస్తున్నాయి. పతాలు మాత్రం జ్ఞాపకమే. ఆ నగరానికి ప్రభువు చంద్రకేతు మహారాజు. సత్యనారాయణ స్వామికి ఉన్నాడు. వైశ్యుడు సంతానం ఉన్నాడు. అమ్మాయి పెళ్లి కూడా జరిగిపోయింది. మృక్కు మనిషి పెళ్ళిడు కాబట్టి కష్టాలు కలుగుగాక అని స్వామి శపించాడు. ఇక మాయావేశంలో ఇద్దరు దొంగలు పంపించాడు. ఆ రాజుగారి ధనాగారంలో విలువైన ధనం తీసుకొని వచ్చి వైశ్యులు ఎక్కడైతే వ్యాపారం చేసి నిద్రిస్తున్నారో వారి వద్ద ధారాసులోసి మాయమైపోయినారు దొంగలు. మహారాజు తెల్లవారి ధనాగారంలో చూసుకున్నాడు. ధనమంతా కాలైపోయింది. దొంగలు పట్టారు. ఎక్కడ దొంగలుంటే అక్కడ పట్టరాండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చారు మహారాజు. అరణ్యమంతా తిరుగుతున్నాయి. వైశ్యుల వద్ద రాజుగారి ధనం అవ్వబడుతున్నది. వీళ్ళే దొంగలు అని భావించి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు. ఎంత మొరబెట్టుకున్నా రాజా దొంగలను కాము అన్నా కూడా సంఖ్యలు పెట్టి చెరసాల వేసి బంధించినాడు. ఇక్కడ ఎలా కష్టపడుతున్నారు వైశ్యులు. ఇక వీళ్ళు వ్యాపారం బయలుదేరే ముందు ఇంటిలో ధనరాశులుండి అవన్నీ కూడా మాయమైపోయి తల్లి బిడ్డలు కళావతి వీరావతి ఆహారం లేక భవతి భిక్షాం దేహి అని భిక్షలెత్తుకుంటూ జీవిస్తున్నారు తల్లి బిడ్డలు. సాయంకాలం సమయంలో కళావతి బ్రాహ్మణ ఇంటికి భిక్షకే వెళ్ళేసరికి అక్కడ స్వామి యొక్క వ్రతము చేస్తున్నాడు. కథ విని తీర్థ ప్రసాదం తీసుకొని తల్లి కూడా తీసుకొని వెళ్ళేసరికి ఆలస్యమైనది. ఇంటికి రాగానే బిడ్డ తెచ్చిన తీర్థ ప్రసాదం చూడగానే తల్లికి సత్యనారాయణ స్వామి గుర్తుకొచ్చాడు. కళావతి స్వామి యొక్క అనుగ్రహాన్ని జన్మించాడు. మృక్కు మరిచిన కారణంగా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అనుకొని తల్లి బిడ్డలు బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి స్వామికి కావలసిన పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని ఇంటికి వచ్చి పురుషులిద్దరు లేకున్నా బంధువులు ఎవరు రాకున్నా తల్లి బిడ్డలు మాత్రమే కూర్చొని వ్రతము చేసుకొని కథ విని తీర్థ ప్రసాదం తీసుకునేసరికి స్వామి దయగారి రాజుగారి స్వప్నములో స్వామి దర్శనమిస్తూ మహారాజా నీ చెరసాల వైశ్యులు దొంగలుగా భావించారు. వారు దొంగలు కారు, నా భక్తులు. తెల్లవారు విడుదల చేయవలసింది, లేకపోతే నీ రాజ్యమంతా నశించిపోతుంది అని స్వామి రాజుగారి స్వప్నంలో తెలిపాడు. రాజుగారు వేడుకున్నాడు. తెల్లవారి సభామందిరానికి వచ్చినాడు. ఆ వైశ్యులను విడుదల చేయించినాడు. ఇతరులకు తీసుకున్న ద్రవ్యము కంటే రెట్టింపు ధనమిచ్చాడు. మీరింటికి మీరు వెళ్ళండి అని సాగరంపుతున్నాడు మహారాజు. ఇది తృతీయోధ్యాయ. సత్యనారాయణ స్వామి భగవానికి అక్షరవి సంస్కారం చేసుకోండి. పసుపు కుంకుమ బుక్క గులాబీ పుష్పాలు వేయండి. మళ్ళీ 2 కొబ్బరి ముక్కలు పీట వేడి పెట్టుకోండి. పుష్పము చేత నీళ్లు చల్లి దండం పెట్టుకోండి. ఇదం ఫలమయాదేవ స్థాపితం భగవత్తమ దేవే సమరామాత్రి భగైద్యం మణిజన్మని నారికేళం నైవేద్యం సమర్పయామి. కథ 2 ముక్కలు పెట్టాలి. దండం పెట్టుకోండి. నియమనహాన్ని ఇవ్వండి. మంగళం భగవన్ విష్ణు మంగళం మధురోదర మంగళం పుండరీకాక్షమంగళం జడధ్వజ వేదాంత విద్యామేశ్యావోత్తై ఓంకారం మోహరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సత్యనారాయణ స్వామి పాదారవిందార్పణమస్తు. హార చుట్టూ పుష్పం చేతని తిప్పండి. కింద పెట్టి కళ్ళ కట్టుకోండి. బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయౌ స్వనగరం ప్రతి. అక్షింతల పూలు చేతులు పట్టుకోండి.
నాలుగవ కథ వినండి. ఈ ప్రకారంగా వైశ్యులు పడవ నిండా ధనం నింపుకున్నారు. చంద్రకేతు మహారాజు గారు సెలవు తీసుకొని తీర్థయాత్రలు చేస్తూ దేవాలయాలు దర్శనం చేసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ఇంటి మార్గానికి వెళుతున్నారు. షావుకారు సత్యనారాయణ స్వామి మళ్ళీ పరీక్ష చేస్తున్నారు. ఒక త్రిదండి సన్యాసి వేషం ధరించినాడు స్వామి. వైష్ణవులుగా వస్తున్నాడు. షావుకారా, మీ పడవలో ఏమి ధనమున్నది? ఎచైతే వస్తున్నారు? ఏ దేశంలో వెళుతున్నారు అని సన్యాసి అడిగాడు. ఆ వైశ్యులు ధనంపై ఉండే వ్యామోహం చేత, లోభ గుణము చేత, స్వామి మా పడవలో ఏముంటే నీకేమయ్యా? ధనమున్నదనుకున్నావా? ధనము లేదు. లతాపత్రాదికం చైవ వర్తతే ప్రణవో మమ ఇత్యుక్తం వచనం చుత్వా సత్యం భవతు దేవత. అయ్యా, మా పడవలో ధనము లేదు. ఆకులు, తీగలు, మొగ్గలు, పుష్పాలు తప్ప ఏమీ లేవన్నా. మీ మాటే ఏమైపోగాక అని సన్యాసి చెప్పించాడు. వైశ్యులు కూడా కొంత దూరం వెళ్ళారు. పడవలు చూసుకున్నారు. ధనమంతా మాయమై ధనానికి బదులు ఆకులు, తీగలు పచ్చగవబడుతున్నాయి, బాధపడుతున్నాయి. ఇప్పుడు వచ్చే సన్యాసి ఎంత గొప్ప మహనీయో! శరణ వేడుకుంటే ధనం లభిస్తుంది, ఇక పడవలతో పని లేదు అని వదిలిపెట్టారు. వైశ్యులు అరణ్యమంతా తిరుగుతున్నాడు సన్యాసి గురించి. 3 రోజులు గడిచిపోయింది. స్వామి దర్శనం ఇవ్వలేదు. అందరికీ తెలుసు అన్ని విషయాలు. మనం చెప్తే పిల్లలు తెలుస్తాయని చెప్పడం దీని పేరే కథ. భగవంతుడు ఎప్పుడు కానీ ఎవరికి కానీ శంకు చక్రాలు పట్టుకొని భగవంతుడు మనకు దర్శనం ఇయ్యడు అని శాస్త్రం చెప్తుంది. అట్లా ఒకవేళ దర్శనం ఇస్తే భగవంతుడు ఆ దేవుడిపైకి యుద్ధానికే పోతామని, నాకే ఉద్యోగమే, నాకే సంపాదనే. కాబట్టి పెద్ద చెప్పారు, శాస్త్రం చెప్తుంది, భగవంతుడు ఎప్పుడు కానీ ఎవరికి కానీ శంకు చక్రాలు పట్టుకొని దర్శనం ఇయ్యడు. దైవం మానుష రూపేణ. భగవంతుడు ఏ రూపంలో వచ్చేది. కాబట్టి పెద్ద చెప్పారు, కనబడే దేవతలు, పలికే దేవతలు, పూజించే దేవతలు నలుగురు. వాళ్ళని పూజిస్తే మనం అన్ని పూజలు చేసేట్టే అందరికీ తెలుసు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ కనబడే దేవతలు, పలికే దేవతలు. తల్లిని మించే దైవం లేదు. తల్లికి బిడ్డ కొడుకు సమానమే. తల్లి రుణం తీర్చుకోలేము మనం. తను ఉపవాసం ఉండి ఏ తల్లిని మనకు అన్నం పెడుతుంది. ఒక పని పెట్టుకొని మనస్ఫూర్తిగా తల్లికి దండం పెట్టండి. ఆ పని సఫలమైతే మీ నిత్య జీవితంలో మీరు చూడండి. క్షేమంగా పోయి లాభంగా బిడ్డ ఎప్పుడు వస్తావో అంటారు తల్లి. ఇక తండ్రికి నమస్కారం చేయి పోయిగా అంటారంటే. తండ్రి మొదటి గురువు. స్కూల్లో కూర్చున్న వ్యక్తుడు ఉపాధ్యాయుడు చెప్తాడు, విజ్ఞానం ఉద్యోగం సంపాదిస్తాం. తండ్రి మొదటి గురువు. అతిథి దేవో భవ. ఇంకే వచ్చే చుట్టాలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ చుట్టాలు వస్తే లోపడ్డాన్ని కూర్చొని ఛాయ్ తాగండి, మంచిలాగండి, మర్యాదగా మాట్లాడాలి. దీని పేరు సంస్కారము అంటారు. చదువు రాగానే లాభం లేదు. చదువుతోటి పిల్లలకు సంస్కారం చెప్పాలి. అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, బామ్మ, అమ్మమ్మ, గురువు అని చెప్పాలి. మన వాళ్ళు ఏం చేస్తారు? గేట్లకే పోతురు. మన అక్కడే సాగుతుంది. ఇంట్లోకి వస్తే మర్యాద చేస్తే మళ్ళీ వస్తాడు. అట్లా ఉండొద్దు మనసు. మనం తినాలే, మేము కొని పెట్టాలి. ఇది నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. దీని పేరు సంస్కారము అంటారు. పిల్లలకు చదువు గురించి లక్ష ఖర్చు పెడుతున్నాం. వాడు ఏం చదువుతారో మనకేం తెలియదు, దేవుడికి ఏం కాదు. కాబట్టి పిల్లలు చదువు చెప్పాలి. చదువుతోటి సంస్కారం కూడా చెప్పాలి పిల్లలు. దైవం మానుష రూపేణ. భగవంతుడు ఏ రూపంలో వచ్చే తెలియదు. షావుకారులారా, సంతాన వరకు సమం యొక్క వ్రతము చేస్తామని
అమ్మాయి పెళ్లి సమయంలో చేద్దామని వాయిదా వేసినారు. పడవలో ధనం ఉంటే అసత్యం వెలిగినారు. మొక్కు చెల్లిస్తే నీ ధనం మీకు లభిస్తుంది అని చెప్పి సన్యాసి మాయమైపోయాడు. షావుకారు అనుకున్నాడు వజ్ర సన్యాసి సాక్షాత్ భగవానుడు. స్వామి ధనాన్ని ప్రసాదింపు, ఇంటికి వెళ్ళిన తర్వాత మొక్కు చెల్లిస్తాము అని నమస్కారం చేసుకొని పడవ చూసుకున్నాడు. ఇతరులకు ధనము కంటే రెట్టింపు ధనమే ఇవ్వబడుతున్నది. దైవం మానుష రూపే, భగవంతుడు ఏ రూపంలో వచ్చే తెలియదు. ఇదంతా స్వామి యొక్క మాయా తెలుసుకున్నాడు. ఇక మా ఒక పడవ, అల్లుడు ఒక పడవ ధనము నింపుకొని సముద్ర మార్గంగా ఇంటికి ప్రయాణం చేస్తున్నాయి. ముందుగా మనం వస్తున్నట్లు మన ఇంటికి ఒక మనిషి ద్వారా వార్త పంపుదామనుకున్నాయి. అదే సమయంలో లీలావతి కళావతి తల్లి బిడ్డ ఇంటిలో భక్తి శ్రద్ధల చేత స్వామి యొక్క వ్రతము చేస్తున్నాయి. ఆ కథామధ్య సమయంలో ఈ దూతవ ఇంటిలో చెప్తున్నాయి, అమ్మా లీలావతి కళావతి శుభవార్త, మీ యొక్క షావుకారు భర్తలు విదేశం నుండి స్వదేశానికి వ్యాపారం నుండి క్షేమంగా ఇంటికి వస్తున్నారు. దానికి పడవలు చేరుకున్నవి, మిమ్మలను రమ్మని చెప్పారు అని దూత ఇంటిలో తెలపగానే కళావతి తొందరపాటున అనుభవం లేక ముందుగా తన భర్తను చూడాలని ప్రేమ చే కళావతి భర్త భంగము చేసి పూజ చేయక కథ వినక తీర్థ ప్రసాదం కూడా మరచి ఎప్పుడైతే కళావతి సముద్ర తీరానికి వచ్చిందో, ముందుగా తన భర్త ముఖము చూచిందో, స్వామి యొక్క శాపం వల్ల భర్తతో సహా పడవ సముద్రములో మునిగిపోవడం జరిగింది. కళావతి తండ్రి పడవ తీరానికి చేరుకున్నది. అమ్మాయి ఉన్నది ఇంత చిన్న వయసులోనే భర్తతో సహా పడవ సముద్రములో మునిగిపోయిన తర్వాత ఇక నేను కూడా బ్రతికి లాభమేమి అని కళావతి తన భర్త పాదుకలు తలపైన పెట్టుకొని సముద్రములో దూకడానికి సిద్ధమవుతుంది కళావతి. అప్పుడు ఆకాశం నుండి ఒక ధ్వని వినబడ్డది. కళావతి తొందరగా స్వామి యొక్క వ్రతాన్ని భంగమరిచి తీర్థ ప్రసాద మరిచినందున ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు అని ఒక మాట వినబడ్డది. పెద్దలంటారు, సతికి పతి తప్ప దైవం ఎవరుండరు అని తెలిసేవాళ్ళు చెప్తారు. కాబట్టి కళావతి తన తప్పు తాను తెలుసుకొని ఇంటికి వెళ్ళి స్వామి నమస్కారం చేసుకొని దీపారాధన మొదలు ప్రదక్షిణము చేయనంత వరకు భక్తి శ్రద్ధల చేత షోడశోపచారాలు చేసి తీర్థ ప్రసాదం తీసుకొని తల్లి బిడ్డలు సముద్ర తీరానికి వచ్చేసరికి స్వామి అనుగ్రహం వల్ల మునిగిపోయిన భర్త సముద్ర తీరానికి క్షేమంగా చేరుకున్నాడు. సత్యనారాయణ స్వామి యొక్క తీర్థ ప్రసాదములో వ్రతములో ఇంత మహిమ ఉన్నదాన్ని తెలుసుకున్నారు వైశ్యులు. ఆ నది ఒడ్డునే మొక్కు చెల్లించుకున్నాయి. ప్రతి నెలకు ఒకసారి, 6 మాసాలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి పూజలు చేస్తూ జీవితం ఉన్నంత కాలం సుఖ సౌఖ్యాలు అందరించి దివ్యమైన వైకుంఠ లోకాన్ని చేరుకున్నాయి. ఇది చతుర్థోధ్యాయ. సత్యనారాయణ స్వామి భగవానికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పసుపు కుంకుమ జాబుల పుష్పాలు వేయండి. కొబ్బరి ముక్కలు పీట మీద పెట్టుండి. కథ 2 ముక్కలు పెట్టాలండి. ఫలైవేద్యమిదే గయామి. దీవనహారం చేయండి. మంగళం సింహాయ మంగళం గుణసింధవే మంగళాయ శ్రీరాయ మంగళం నిత్యాయ వజ్యాయ నిత్యమేవ వనాని నిత్యమేవ వనాశ్రయ సత్యదేవాయ మంగళం. ఆనందం చెప్పండి. కింద పెట్టి కళ్ళెత్తుకోండి. సత్యనారాయణ స్వామి పాదవస్తు అధాన్యత్తమోచ్యామి ధృత్వం సత్తమః ఆసీర్భయో రాజా ప్రజాపాలనం తత్పరః. అక్షతలు పూజలు పట్టుకోండి. ఆర్థిక పెట్టి కళ్ళెత్తుకోండి. అక్షతలు పుష్పాలు చేతులు పట్టుకోండి. చివరి 5వ కథ వినండి. చివరి అధ్యాయంలో తుంగధ్వజుడు అనే పేరు గల ఒక మహారాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు. రాజ్యంలోని ప్రజలందరూ రాజుగారు చాలా మంచివాడు,
ఏ కష్ట సుఖాలు వచ్చినా ఆదుకుంటాడు అని ప్రజలు కొనియాడుతుండేవారు. ఒకరోజు మహారాజు వేద గురించినట్టి వేడుకకై అరణ్యములకు వెళ్ళి ఎంతో భయంకరమైన దుష్ట మృగాలను సంహారణ చేసి అలసట చెంది ఒక వటావృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు మహారాజు. అక్కడి కొంత దూరంలో గోపాలకులు అనుకుంటున్నాడు. ప్రతి చోట గ్రామాలలో నగరాలలో దేశవ్యాప్తముగా అంతటా సత్యనారాయణ స్వామి పూజలు చేస్తారు, కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు అని ఆ గోపాలకులు స్వామి యొక్క పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని ఒక మారేడు వృక్షం కింద మూఢ భక్తి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు గొల్ల పిల్లలు. అతి దగ్గరలో రాజుగారు కూర్చున్నారు. పూజా వద్దకు వెళ్ళలేదు, నమస్కారం కూడా చేస్తూనే ఆ గోపాలకులు ప్రేమపూర్వకంగా రాజుగారికి తీర్థ ప్రసాదం ఇస్తున్నారు. మహారాజా, ఇది భగవత్ ప్రసాదం, సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదము అనగానే మహారాజు ధన గర్వము చేతి, నేను రాజ్యానికే రాజును, మీరు గోపాలకులు, స్వామి యొక్క వ్రత విధానము తెలియదు అని ఆ తీర్థ ప్రసాదాన్ని నేలపై పారవేసి రాజుగారు రాజ్యంలో ప్రవేశించేసరి స్వామి యొక్క శాపానికి కోపానికి గురైపోయినాడు మహారాజు. తస్య పుత్ర శతం నష్టం ధనధాన్యాధికం చయతు. కుమారుడు యుద్ధంలో ఓడిపోయినారు. రాజ్యమంతా శత్రురాలు వచ్చి ఆక్రమించుకుంటున్నాడు. మహారాజు తన మనసులో బాధపడుతున్నాడు. తెలియక ఎవరికి అపకారం చేశాడు. రాజ్యానికి గొప్పవానుకున్నాను కానీ ప్రపంచానికి భగవంతుడు సర్వాంతర్యామి. ఆ రోజు అరణ్యంలో ఆ గోపాల యొక్క తీర్థ ప్రసాదం మరిచినందున ఇన్ని కష్టాలు రావచ్చు అనుకున్నాడు. మహారాజు కాలి నడకతో అరణ్యములకు వెళ్ళినాడు. ఆ గొల్ల పిల్లను సంపాదించి వ్రతము చేయించి కథ విని తీర్థ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళి తన కుమారుడు పెట్టేసరికి స్వామి వెనుక వల్ల అందరూ కూడా లేచి కూర్చున్నారు. పోయిన రాజ్యమంతా తిరిగి వచ్చినది. సత్యనారాయణ స్వామి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తే ఇంత ఫలితం ఉన్నది, తీర్థ ప్రసాదం వదిలి పెడితే అన్ని అనర్థాలు ఉన్నవి. స్వామి యొక్క వ్రతం అమోఘమైనది, అత్యద్భుతమైన భావించి మహారాజు తన రాజ్యంలోనే స్వామి యొక్క ఆలయాన్ని కట్టించాడు. దాని వ్రతాలు చేస్తూ ప్రజలందరి చేత వ్రతాలు చేయిస్తూ అనుకున్న ఫలితాలు పొందుతూ విష్ణులోకానికి చేరుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎవరు చేస్తారో, భక్తి శ్రద్ధల చేత కథ వింటారో, తీర్థ ప్రసారం చేసుకుంటారో, ధనము లేని వారికి ధనము, ధాన్యం లేని వారికి ధాన్యము, సంతానం లేని వారికి సంతానము, ఏ కోరిక చేత వ్రతము చేస్తారో కోరికలన్నీ నెరవేరుతవి. చివరి దశలో దివ్యమైన వైకుంఠ లోకానికి చేరుకుంటారు అని నారాయణమూర్తి నారద మహామునికి తెలిపిన విధముగా సూత మహాముని, శౌనకాది మహామునులు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్యాన్ని, వ్రత విధానాన్ని, వ్రత ప్రభావాన్ని సవిస్తారముగా తెలియజేస్తున్నాడు. ఇదే స్కాందపురాణే ఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం పంచమోధ్యాయః. సత్యనారాయణ స్వామి భగవానికి పంచనారసింహ స్వామి భగవానికి. అందరూ కూడా అక్షింతలకి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ బుకాల పుష్పాలు వేయండి. కొబ్బరి ముక్కలన్నీ పీఠమైన పెట్టుండి ఇంటి నుండి వండి తెచ్చిన శిరాపు నైవేద్యాలు స్వీట్ డబ్బాలుంటే పీఠ ముందు పెట్టుకోండి. సుగంధ పరిమళ పత్రి పుష్పాన్ని సమర్పయామి. కొబ్బరి ముక్కలైన నైవేద్యాలైన అరటి పండ్లపైన చేత నీళ్లు చల్లి దండ పెట్టుకోండి. రాజా నెమ్మదిగా లేవండి. నియమంగా పట్టుకో
కాళ్ళ నొప్పులు జాగ్రత్తగా లేచి స్వామివారికి ఉండి హారతి ఇవ్వాలండి. నియమం హారతి ఇవ్వాలి. నెమ్మదిగా లేవండి. మంగళం మంగళం మధుసూదన మంగళం మంగళేన ధ్వజ కింద పెట్టి కళ్ళగద్దు ప్రదక్షిణము తిరగండి. అక్షంతలు పట్టుకోవాలి. ప్రదక్షిణము తిరగండి. యారిగాని బాబాని అందరూ ప్రదక్షిణము దేవుడే శరణం మమ తత్వాత్కారుణ్యభావేన రక్ష రక్షాజనవర్ధన సత్యనారాయణ స్వామి పాదారవిందార్పణమస్తు. అక్షతల వేసి నమస్కారం. అందరూ కూర్చోండి. పూజాపయామి. అందరూ రండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా నమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజనీన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సత్యనారాయణ స్వామి పాదాల విందార్పణ మస్తు. చేతిలో నీళ్ళు పోసుకొని పీఠ ముందు వదిలిపెట్టండి. సత్యనారాయణ స్వామి భగవానికి పంచనారసింహ స్వామి భగవానికి. అందరు కూర్చొని మీ వద్ద వరుసగా పురోహితులు వస్తారు. కొంచెం ఆలస్యమైన వరుసగా వచ్చి దంపతులు తీర్థ ప్రసాదం పెట్టి పీటను కదిలిస్తారు. అంతవరకు తీసుకోవద్దు. పీటను కదిలించొద్దండి. అందరూ కూర్చోండి. మీరు వెళ్ళేటప్పుడు మంటపం పక్కన ప్రసాదాలు లడ్డూ పులిహోర కౌంటర్ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాలని మనవి. మీరు వెళ్ళేటప్పుడు కార్తీక మాసము మంటపం ముందు దీపాలు వెలిగించే అవకాశం కల్పించారు. కార్తీక మాసము దీపాలు వెలిగించగలరు. సత్యనారాయణ స్వామి భగవానికి. అయ్యా మీ వస్తువులు డబ్బులు ఆభరణాలు సెల్ ఫోన్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ వస్తువులకు మీరే బాధ్యులు. పురోహితులు కొంచెం ఆలస్యమైన వరుసగా వచ్చిన వస్తువులు తీర్థ ప్రసాదం పెట్టి మీకు కల్పిస్తారు. కూర్చోండి. అర్చకుల ఆశీర్వాదం పొంది వ్రతపీఠలు జరుపుకున్న భక్తులు హాల్ బయట తీర్థ ప్రసాదాలు పంచుకోవాలి. వ్రతపీఠలు జరపబడిన భక్తులు హాల్ బయటికి వెళ్ళాలంటే మీ యొక్క ప్రసాదాలు తీర్థాలు హాల్ బయట పంచుకోవాలి. దయచేసి సహకరించండి. తదుపరి వ్రతానికి భక్తులు బయట వేచి ఉన్నారు. వ్రతానికి సమయం అవుతుంది. వ్రతపీఠలు జరిపిన భక్తులు మాత్రమే హాల్ బయటికి వెళ్ళాలి. తీర్థ ప్రసాదాలు కూడా హాల్ బయట పంచుకోవచ్చు. బయటకు వెళ్ళే దారిలో ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేయబడింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటివరకు మీరు సత్యనారాయణ స్వామి వ్రత కథ విన్నారు కదా. మొత్తం పూజారి గారు చక్కగా 5 కథలు చక్కగా చెప్పారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు వచ్చి ప్రసాదం పెట్టి పీఠాన్ని కూడా కదిలిచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించి అది కూడా చూశారు కదా. మరి ఈ వ్రత విధానం మొత్తం మీకు ఎలా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకోవాలంటే చక్కగా ఈ వ్రతం మొత్తం పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. బాగుంది కదా వ్రత విధానం.
మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. ఇలాంటి వీడియోలు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా చక్కగా చూస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతకథ విధానం మొత్తం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.